హన్మకొండ జిల్లాలో గంజాయి ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం కొత్తగూడెం ఏరియాల నుంచి గంజాయి సరఫరా చేస్తున్నారని సిపి రంగనాథన్ చెప్పారు. మిల్స్ కాలనీ ఏరియాలో గంజాయి విచ్చలవిడిగా వాడుతున్నారని తెలిపారు. గంజాయి విక్రయదారులు, వినియోగదారులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, గంజాయి అమ్మదారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సిపి వివరించారు. గంజాయి ముఠాపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని సిపి రంగనాథన్ వెల్లడించారు. ఆల్మోస్ట్ మర్డర్ కి సంబంధించి మాకు ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా రాలేదు ఇంతవరకు. సో మర్డర్ అనేది ఆల్మోస్ట్ మనకు అది ఎక్కడ కూడా మనకి అది ఆ దిశగా మనం కేసుని ప్రాసిక్యూట్ చేయడానికి ఎక్కడ ఎటువంటి ఆధారాలు దొరకదు. నెక్స్ట్ పాసిబిలిటీస్ ఆర్ సూసైడ్ అండ్ డెత్, అంటే ఏదైతే డెత్ అని అంటున్నారు. సో సూసైడ్ దానికి సంబంధించి కూడా మనకి మేము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం, అక్కడ ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ అక్కడ మనకి దొరికినాయి, కానీ దాంట్లో సిరెంజెస్ దొరకలేదు. ఇంజెక్షన్ మామూలు అంటే నీడిల్స్ దొరకలేదు, సిరెంజెస్ ఉన్నాయి. అది ఎమర్జెన్సీ కిట్ క్యారీ చేస్తారు. ఎమర్జెన్సీ కిట్ ఫస్ట్ ఇయర్ అందరు స్టూడెంట్స్ తో కూడా మాట్లాడాము. ప్రతి వాళ్ళు కూడా రోజు వెళ్ళినప్పుడల్లా ఎమర్జెన్సీ కిట్ క్యారీ చేస్తాను కూడా వాళ్ళు చెప్పినారు. అంటే ఆల్మోస్ట్ అందరు ఎనస్థీషియా స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ఇయర్ అందరితో కూడా సెపరేట్ గా మాట్లాడాము. కలెక్ట్ గా మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళు కూడా మేము ఇవన్నీ కూడా క్యారీ చేస్తాం అని చెప్పి